కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే బిల్లుపై రాజకీయ నాయకుల్లో వెన్ను మొదలైంది. అయితే ఇప్పుడు ఏం మాట్లాడుకుంటారో తెలుసా దీనిపైన చర్చ? అసలు నేర చరిత్ర గల వాళ్ళకి అసలు పోటీ చేసే అవకాశమే ఇవ్వకపోతే బెటర్ గదా అనే చర్చ కూడా జరుగుతుంది. నిజంగా అలాంటిది ఒకటి ఉంటే ఒక్కరన్నా పోటీ చేయడానికి అర్హులవుతారా? ఇప్పుడు ఎవరైతే 30 రోజుల పాటు జైల్లో ఉంటే 31వ రోజు వాళ్ళ పదవి పోతుంది. అది సీఎం అయినా, పీఎం అయినా, కేంద్ర మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా సరే వాళ్ళ పదవి పోతుంది. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడంటే రాష్ట్రంలో గవర్నర్ యొక్క పెత్తనం బాగా ఉంటుంది. అలాగే మనకు అటు సెంట్రల్లో చూసుకుంటే రాష్ట్రపతి ఈ డెసిషన్స్ తీసుకోవచ్చు. కానీ దీనివల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? అయితే ఇక్కడ ప్రతిపక్షాలు మాత్రము ఖచ్చితంగా ఈ బిల్లు విషయంలో సస్సేమీరా ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే వీళ్ళు ఈడీ అని, లేకపోతే ఈడీలు, ఐడీలు ఇవన్నీ పెట్టి, అంటే ఐటీ దాడులు కావచ్చు, ఈడీ దాడులు కావచ్చు, సిబిఐ దాడులు కావచ్చు, ఇవన్నీ ఎవరి మీద వాళ్ళకు నచ్చకపోతే ఏ రాష్ట్రంలో వాళ్ళ ఆ పార్టీని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఆ రాష్ట్రంలో ఖచ్చితంగా బీజేపీనే ఉండాలి అనుకుంటే వాళ్ళు ఈ అస్త్రాన్ని ప్రయోగించడానికి భారీగా అవకాశం ఉంటుందనేది వీళ్ళు మాట్లాడుతున్న మాట. ఎందుకంటే సింపుల్ థింగ్, మనం ఎగ్జాంపుల్ చూసినాం కదా, అధికారంలో ఉన్నప్పుడే కదా జరిగింది. కేజ్రీవాల్కు సంబంధించి లిక్కర్ పాలసీకి సంబంధించి లిక్కర్ స్కామ్ అని చెప్పేసి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాని జైలుకు పంపించడం కావచ్చు, దాని తర్వాత కేజ్రీవాల్ని పంపించడం కావచ్చు, దాని తర్వాత ఢిల్లీలో ఆ పార్టీ పరిస్థితి ఏమైందో కూడా చూసినాం. దాని తర్వాత బీజేపీ ఢిల్లీలో ఎలా పాగా వేసిందో కూడా చూసినాం. అయితే ఇక్కడ వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే బీజేపీ, సో ఇలాంటి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఏ రకంగా జైల్లో ఉన్నప్పుడు కూడా తమ సమీక్షలు కావచ్చు, తమ కార్యకలాపాలని ఏ విధంగా నిర్వహించిరు అనేది, అంటే అడ్డం పెట్టుకొని, పదవిని అడ్డం పెట్టుకొని వాళ్ళకి కావాల్సినవి వాళ్ళు చేపట్టుకున్నారు అనేసి వీళ్ళు మాట్లాడుతున్న మాట. అయితే ఇంకొకటి కూడా ఉంది. సరే ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుందా? లేదు, ఆల్రెడీ ఇప్పుడు సపోజ్ గతంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, గతంలో ఆయన జైలుకు పోయిండు ఓటుకు నోటు కేసులో. సో అలాంటివి కూడా పరిగణలోకి తీసుకుంటారా? ఇప్పుడు లేదంటే చంద్రబాబు నాయుడు విషయం కావచ్చు, ఏది స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన కూడా జైలు శిక్ష అనుభవించిండు కాబట్టి అలాంటివి కూడా కన్సిడర్ చేస్తారా? జగన్మోహన్ రెడ్డి కూడా ఆల్మోస్ట్ 16 నుంచి 18 నెలల పాటు ఆయన జైలు జీవితం చూసిండు. సో ఇలాంటి వాళ్ళని కూడా కన్సిడర్ చేస్తారా? లేదు, కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే జైలుకు పోతే లెక్కలోకి వస్తుందా? ఈ రకంగా అయితే ఎవ్వరు కూడా, అంటే గత జీవిత చరిత్రను కూడా ఎవరైతే 30 రోజుల పాటు జైల్లో ఉండొచ్చారో వాళ్ళని ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పదవిలో ఉండకూడదు అనుకుంటే ఈరోజు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటాడా? లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు ఉంటాడా? లేకపోతే మళ్ళీ 4 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి ఉంటాడా? ఇట్లా చూసుకుంటే ఇది చాలా ప్రమాదకరమైన బిల్లుగా భావిస్తున్నారు. అంటే ఇంకా జీవిత కాలము టోటల్గా ఇక్కడ బీజేపీ పెత్తనం చెలాయించాలి, ఎప్పుడైనా కూడా ఇక బీజేపీ గుప్పిట్లోనే ఉండాలి ప్రభుత్వం అనేది వీళ్ళు తీసుకుంటున్న అతి భయంకరమైన చర్యగానే ఈ బిల్లును చూడొచ్చా? అంటే ఈ బిల్లుని ప్రవేశపెట్టి దీన్ని యాక్సెప్ట్ చేయించగలుగుతారా? ప్రతిపక్షాలు నిజంగానే ఆపగలుగుతాయా? ఇదే చర్చ మొదలైంది. ఎందుకంటే 30 రోజులు జైలుకు పోయినంత మాత్రాన అతను దోషి ఎలా అవుతాడు? ఎందుకంటే ఆ కేసుకు సంబంధించి ఆ నేరము రుజువు కావాలి. ఇప్పుడు నేరారోపణలతోటే జైలుకు పోతుంటారు, పక్కా దొరికిన వాటికే శిక్ష లేని పరిస్థితి, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు సపోజ్ రేవంత్ రెడ్డికి సంబంధించి ఓటుకు నోటు కేసులో పక్కా దొరికినప్పటికి కూడా దానికి తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందనేది అయితే తర్వాత చూడొచ్చు. కానీ ఇప్పటికైతే ఏముంది, ఆ కొన్ని రోజులు జైలుకు పోయి తర్వాత బయటకు వచ్చిండు. అలాంటిది నేరారోపణలతో జైలుకి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అయితే ఈ 30 రోజులు క్రైటీరియాగా తీసుకుంటే అది వర్కౌట్ అవుతుందా? అది కాకుండా ఈ 30 రోజుల తర్వాత నిజంగానే నేరం రుజువయి దాని తర్వాత జైలు శిక్ష అనుభవిస్తే అసలు ఇలాంటి వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు అని డిసైడ్ చేస్తే బాగుంటుందనేసి ఈ విషయం పైన ఇప్పుడు ఏదైతే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టే బిల్లు గురించి ఈరోజు ప్రతి చోట చర్చించుకుంటున్నారు. ఇది కరెక్టా కాదా అంటే కొంతమంది ఏమంటారు, కరెక్టే కదా, ఇప్పుడు ఆల్రెడీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసే తీవ్రమైన నేరారోపణలతోటి వీళ్ళు జైలుకి వెళ్తారు, ఓ స్కామ్లో వెళ్ళొచ్చు, ఒక భూ కబ్జాల వల్ల వెళ్ళొచ్చు, ఏవైనా ఇలాంటి వాటిలలో ఉంటాయి కదా, ఏదైనా ప్రాజెక్టుల వల్ల వెళ్ళొచ్చు, ఏదైనా కూడా ఇది 30 రోజుల్లో వెళ్ళి దాని తర్వాత నేరం రుజువైందా కాలేదన్న విషయాన్ని పక్కన పెట్టినా వీళ్ళైతే వెళ్ళిరు కదా, అట్లాంటప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవ్వడంలా తప్పేముంది అని మాట్లాడుతున్నారు. దీనిపైన చాలా చర్చలు ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు.
ముఖ్యంగా ఈ బిల్లు గురించి డిస్కషన్ రాగానే ఫస్ట్ గుర్తొచ్చిన వ్యక్తులలో అటు చంద్రబాబు నాయుడు ఇటు రేవంత్ రెడ్డి గుర్తొచ్చారు. ఎందుకు అనంటే, అరే ఇది ఇప్పుడే ఇంప్లిమెంట్ చేస్తారా, అంటే అప్పుడు వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు డిస్క్వాలిఫై అవుతారా, అంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు థాట్ వచ్చింది ఇదే విషయం. సో నిజంగానే ఈ ఈ బిల్ వల్ల మెరిట్స్ డీమెరిట్స్ చూసుకుంటే మాత్రం డీమెరిట్సే ఎక్కువ కనపడుతున్నాయి అనేసి రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్న మాట. రానున్న రోజుల్లో ఇలాంటి పరిస్థితే కనిపిస్తే మాత్రం దీంట్లో నెగిటివ్ పాయింట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి అనేది వాదిస్తున్న అంశాలు. ఎందుకంటే ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్నా కూడా సేమ్ ఇక్కడ ఢిల్లీలో ఏదైతే కేజ్రీవాల్ది కనిపించిందో అట్లనే ఇప్పుడు ఈడీ కావచ్చు, సిబిఐని కావచ్చు, ఇంట్లో వాళ్ళ ఇళ్లకు దాడులు చేపించేసి కథం వాళ్ళ ఇంట్లో వీళ్ళు అనధికారిక సంపాదన కలిగి ఉన్నారని చెప్పేసి వీళ్ళు కనుక దానిపైన బుక్ చేసి వీళ్ళని కనుక జైల్లోకి పంపించేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఆయా ఇప్పుడు సపోజు ఏపీ అనుకుందాం. ఏపీలో ఈరోజు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉంది, తెలంగాణలో చూస్తే కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంది. ఫర్ సపోజ్ ఈ బిల్ పాస్ అయితే కనుక ఈ బిల్ అమల్లోకి వస్తే జరిగే పరిణామాలు చూద్దాం. ఈరోజు ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేయాలి, డెఫినెట్గా వాళ్ళకు ఉందనుకో, పడగొట్టాలి. అసలు మేము ఇంకా 3 ఏళ్ళు కూడా మాకు వేచి చూసే అవకాశం మాకు లేదు, మాకు అంత ఓపిక లేదు. మేము ఇక్కడ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ని పడగొట్టాలి, లేదంటే ఓన్లీ రేవంత్ రెడ్డిని దింపాలి అని అన్నారనుకోండి, ఇమ్మీడియట్లీ అతని మీద ఏదైనా ఒక కేసును బనాయించి, అంటే వాళ్ళ చేతిలోనే ఈడీ సిబిఐ ఉంది అనేసి, ఎందుకంటే ఈడీ మోడీ అని మాట్లాడుతుంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఏముంది, ఏదైనా కేసు మీద కేంద్రం దలుచుకుంటే 30 రోజులు జైల్లోకి పంపిస్తే 31వ రోజు రేవంత్ రెడ్డి అనే వ్యక్తి దిగిపోతాడు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అది రేవంత్ రెడ్డి కావచ్చు, లేదు అనంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదంటే జగన్మోహన్ రెడ్డి కూడా కావచ్చు. ఈ నేపథ్యంలో ఏమవుతుంది అప్పుడు, సో గవర్నమెంట్ పడిపోయే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ పడిపోతే ఏమవుతుందంటే బీజేపీకి అప్పుడు అవకాశం వస్తుంది. బీజేపీ అక్కడ మేము పాగా వేయాలి అనుకుంటారు అన్నట్టు. అంటే కొత్తగా, అంటే ఒక కొత్త స్కెచ్కి వీళ్ళు అంకురార్పణ చేస్తున్నట్టుగా ఉందనేసి ఈరోజు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న మాట. నిజంగానైతే చాలామంది చర్చ ఇదే చేస్తున్నారు. రాజకీయ నాయకులకైతే భయం ఉంది ఆల్రెడీ ముఖ్యంగా. కానీ ఈ స్టేజ్లో ఓకే, సీఎంల వరకు ఓకే, కేంద్ర మంత్రుల వరకు ఓకే, రాష్ట్ర మంత్రుల వరకు ఓకే, నిజంగానే ప్రధానమంత్రిని జైల్లో పెట్టగలుగుతారా 30 రోజులు? ఎవరు పెడతారు? పెడితే ఎవరు ఆదేశించాలి? పిఎం పైన ఆయన ఏదైనా చాలా తీవ్రమైన నేరారోపణలు కలిగితే రాష్ట్రపతి ఆయన్ని జైల్లో పెడతాడా? సో ఇక్కడ రాష్ట్ర సీఎంలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, రాష్ట్ర మంత్రులు ఏది తీసుకున్నా కూడా అక్కడ కేంద్ర హోంశాఖ మంత్రి కావచ్చు, లేదంటే ప్రైమ్ మినిస్టర్ ఆ డెసిషన్ తీసుకుంటారు. కానీ ఇక్కడ వస్తున్న అసలు డౌట్ అంతా ఇది పిఎంకి ఎలా వర్తిస్తుంది, పిఎం పైన చర్యలు తీసుకునే వాళ్ళు ఎవరు అనే చర్చ నడుస్తుంది. నిజంగానే అంటే ఒక కుట్ర బయటపడుతుంది అని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇది మరి ఎట్లా రూపుదాలుస్తుంది? మరి ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు కూడా ఉన్నాడు కాబట్టి కూటమిలో, మరి ఈ బిల్లుకు సపోర్ట్ చేస్తారా, దీన్ని వ్యతిరేకిస్తారా? ఏదైనా కూడా నిజంగా చెప్పాలంటే ఇప్పుడు బాబు ఇరకాటంలో పడ్డట్టే. అంటే జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటే విభేదిస్తుండొచ్చు కూడా, ఎందుకంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రి స్థానంలో లేడు కాబట్టి. కానీ ఏది ఏమైనా ఇప్పుడు వచ్చిన ముప్పంతా ఎవరికంటే అసలు అటు పోవాలా, ఇటు పోవాలా, ముందుకు పోవాలా, వెనక్కి పోవాలా, అంటే మెడపై కత్తి ఉంటుంది చూసినావా, ఆ రకంగా ఈ బిల్లుకు మరి వ్యతిరేకిస్తాడా లేకపోతే దీన్ని ఆమోదిస్తాడా అనేది మరి చూడాలి.